ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. క్రిస్మస్ సన్నివేశము మనందరికీ తెలుసు. ఎలా ఒక సత్రంలో మరియ ద్వారా యేసుప్రభు జన్మించి మరియు తొట్టెలో పరుండబెట్టబడ్డాడో, ఎలా ఒక నక్షత్రము ద్వారా తూర్పు జ్ఞానులు నడిపింపబడి పరిశుద్ధ శిశువును దర్శించుకున్నారో, ఎలా వారు లోనికి వచ్చి ఆయనను ఆరాధించి ప్రశస్తమైన బంగారు సాంబ్రాణి బోళములను కానుకలుగా ఆయన ఎదుట సమర్పించారు. ఆ సన్నివేశంలో మనం చూసినట్లయితే యోసేపు మరియు మరియమ్మలు కానుకలను వెతుకుట కొరకు బయటకు వెళ్ళలేదు. వారు రాత్రంతా చీకటి పాకలో చలిలో గడపవలసి ఉన్న ఎట్టి కానుకల కొరకు సందేశాలను బయటికి పంపలేదు. వారు దేవుని చిత్తంలో ఉన్నందున దేవుడు ఒంటెల మీద సరుకులతో తూర్పు జ్ఞానులను వారి వద్దకు ఆయన పంపించాడు. మనము ఆయన చిత్తానుసారముగా ఉంటే మన అవసరాలు మన యొద్దకు ఆయనే తెస్తాడు. మనము దాని కొరకు వెంబడింపవలసిన పని లేదు. అదే మనలను వెతుక్కుంటూ వస్తుంది. జరగవలసిన వాటి కొరకు మనము యత్నించని అవసరం లేదు. దేవుడు వాటిని మన కొరకు చేరుస్తాడు. దేవుని చిత్తంలో మనము నిలిచి ఉన్నట్లయితే మనలో ప్రతి ఒక్కరూ ఒంటెలు వస్తున్నాయి, నేను నమ్ముతున్నాను అని చెప్పగలుగుతాము. తన రాజ్యము కొరకై చెయ్యమని మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకముగా నిలబడి ఉంటేనే మనం ఇటువంటి సౌకర్యాలన్నీ పొందుకుంటాము. ఈ సంగతిని మనం నమ్ముకుంటేనే మన బాధ్యతంతా ఆయన మీద వేయగలము. మన గురించి ఏం చేసుకోవాలో అనే ఆలోచన రాత్రంతా చింతిస్తూ ఆందోళన పడుతూ మేలుకొని ఉండనవసరం లేదు. కేవలము మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే చాలు. అప్పుడు మన అవసరాలు మన యొద్దకే వస్తాయి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.